కిషోర్ గారు క్విక్గా అంటే ఫండమెంటల్ క్వశ్చన్ నాకు సరే బిల్లు రాజకీయంగా రేపు మీరేం మాట్లాడతారు వాళ్ళే మాట్లాడతారు అది వదిలేద్దాం. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే 850 ఫిక్స్ హోంమంత్రి గారు చెప్పినట్టు 815 రాష్ట్రాలకి 35 కేంద్రపాలిత ప్రాంతాలకి జనాభా ప్రాతిపదికన చేస్తాం 2011 ప్రకారం అన్నది బిల్లులో స్పష్టంగా మెన్షన్ చేశారు. ఏ రకంగా ఆయన హౌస్లో హామీ ఇచ్చినా సరే, ఎందుకంటే హౌస్లో హామీలు ఇప్పుడు ఐఏపీకి ప్రత్యేక హోదా వాళ్ళు ఇచ్చారు మీరు ఇచ్చారు, వాళ్ళు 5 ఏళ్ళు అంటే కాదు మీరు 10 ఏళ్ళు అన్నారు, చూశారు జనం. ప్రజలు దాన్ని నమ్మలేదా అసలు? నిజంగా ఇప్పుడు ఆయన ఒకవేళ బిల్లులో పెడతారన్నారు, పెట్టలేదు, బహుశా జరగలేదు, అమెండ్మెంట్ చేస్తా అన్నారు, వీళ్ళు 2 అడిగారు, ఆయన ఒకదానికి ఓకే అన్నాడు, జరగలేదు. ఈవెన్ పెట్టినా కూడా ఒకవేళ 50% అని పెట్టినా జనాభా ప్రాతిపదికన చేస్తున్నప్పుడు 50% ఏ రకంగా సాధ్యం అవుద్ది? ఎందుకంటే నిన్న హోంమంత్రి గారు ఒక మాట అన్నారు, ఎల్కేజీ పిల్లలు కూడా అర్థమయ్యేది నేను చెప్తాను మీరు ఓపికగా వింటాను. నాకు చెప్పండి ఎలాగో. ముందుగా కట్టారి గారు మీకు, అట్లాగే రామకృష్ణ గారికి, లక్ష్మీనారాయణ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా దురదృష్టకరం, ఎంత ప్రయత్నించినా మీదే క్రెడిట్ ఇస్తాము అని చెప్పి ప్రధానమంత్రి గారే అందరికీ చెప్పారు. ప్రధానమంత్రి గారు ఇంకో మాట కూడా అన్నారు, బిల్లు ఓడిపోతే నాకు ఎక్కువ లాభం అని కూడా అన్నారు. అవును అని వార్న్ చేసినా కూడా డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారండి. ఇది పరిస్థితి రాజకీయంగా కూడా ఇది పరిస్థితి, నేను గెలవాలని కాదు ఇక్కడ ఉన్నది, నాకు లాభం అవ్వాలని కాదు. మహిళలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఇంకా డిలే చేయడం అనవసరము. వాళ్ళ సమయం వచ్చింది, వాళ్ళు ఎప్పుడో ఏది లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. ఈరోజు అప్పటి మహిళలు కాదు, 30 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనము ఇంట్రడ్యూస్ చేసి అప్పటి నుంచి ఇవ్వలేదు ఆ మహిళలు కాదు, ఒక జనరేషన్ ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాయిస్ ఉంది అని చెప్పి మనం అందరము కలిసి చేద్దాము, ఎవరికి క్రెడిట్ ఇదేం అవసరం లేదు, మీ ఫోటోలతో సహా అడ్వర్టైజ్మెంట్లు నేను గవర్నమెంట్ తరఫున నేనే వేపిస్తాను అని చెప్పి కూడా అన్నారు. అయినా కానీ ఇప్పుడు వీరు నార్త్ సౌత్ అంటున్నారు, కానీ పార్టీ రాజకీయాలకు అతీతంగా అక్కడ ఏమీ జరగలేదు అనేది ఒకటి కనిపిస్తుంది. నార్త్ సౌత్ అనండి, నార్త్ ఈస్ట్ అనండి, ఇదంతా అనండి, సౌత్ వాడే కదా అని చెప్పి మొన్న రాధాకృష్ణన్ గారికి ఏమీ సపోర్ట్ చేయలేదు, తమిళవాడే అని చెప్పేసి వారి మా పార్టీ వారని చెప్పి సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని మాట్లాడతారు. తమిళనాడులో తెలుగుని థర్డ్ లాంగ్వేజ్ గా పెట్టారు, తెలుగు కన్నడమైంది మలయాళమైంది అని చెప్పి నేను ఏమంటున్నాను అంటే ఏది సుదర్శన్ రెడ్డి గారినా దాని తర్వాత అనౌన్స్ చేశారు కదా సుదర్శన్ రెడ్డి గారిని. సో నేను చెప్తున్నాను, పోటీగా తీసుకొచ్చాడు కదా, ఒక సౌత్ నాయకుడు ఉండగా ఇంకొక సౌత్ నాయకుడిని పోటీగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా. సో అట్లాగే ఉంటుందండి. వీళ్ళు నిన్నటి వరకు ఏదో సౌత్ ఇండియా అని మాట్లాడారు, అది రెండోది, అదొక బూటకం అనేది అదంతా మనకి అనుకుంటున్నారు మీరు ద్రవిడియన్స్. నేను మళ్ళీ పాయింట్ వస్తాను. నా ప్రశ్న నేను అడిగిన ప్రశ్న, బిల్లు వీగిపోయింది ఎట్లా? నా ప్రశ్న ఏంటంటే 850లో రాష్ట్రాలకి 815 అని చెప్తూ సెన్సస్ ప్రకారం క్వశ్చన్ గుర్తొచ్చింది, చెప్పండి, గుర్తు చేయడమే కదా గుర్తొచ్చింది. అయితే పోయినసారి జరిగింది జనాభా లెక్కల మీద జరిగిందా సార్? ఏది పోయినసారి జరిగింది కూడా జనాభా రాష్ట్రాల మధ్య డిస్ట్రిబ్యూషన్ 71 సెన్సస్ ప్రకారం దగ్గర ఆగిపోయింది. జనాభా లెక్కలే కదా. ఒక్క నిమిషం సార్, జనాభా లెక్కలే కదా. విత్ ఇన్ ది రాష్ట్రాలు 2001 సెన్సస్ ప్రకారం జరిగింది. రెండు జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది సార్ ఎప్పుడు జరిగినా. ఎందుకంటే రాజ్యాంగంలో ఒక్క నిమిషం యాజ్ ప్రాక్టికబుల్ యాజ్ పాసిబుల్, యాజ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అన్న టైప్లో ఉంది. ఎప్పుడు జరిగినా జనాభా లెక్కల ప్రకారమే జరగాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న, మీకు లక్ష్మీనారాయణ గారికి, ఇప్పుడు రామకృష్ణ గారికి చెప్పండి. ఇప్పుడు రాబోయే డీలిమిటేషన్ ఎట్లాగూ మన రాజ్యాంగంలోనే ఉంది, 25 సంవత్సరాలే కదా, అంతకుముందు డిలే చేసింది, 26 తర్వాత జరగబోయే డీలిమిటేషన్ తర్వాత డీలిమిటేషన్ అవుతుంది కదా. రెండు సార్లు రాజ్యాంగ సవరణ చేశారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇందిరాగాంధీ గారు చేశారు, వాజ్పేయి గారు చేశారు సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మనము 50%, అది అంతకుముందు మన వాళ్ళు ప్రపోజ్ చేసింది. అసలు నిష్పత్తిలో 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు అమిత్ షా గారు, ఏది మొన్నటి ఎలక్షన్ల కంటే ముందు నుంచి 24 ఎలక్షన్ల ముందు నుంచి చెప్తున్నారు మన సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు. అంతకుముందే ఇష్యూ చేశారు, చేస్తే సౌత్ ఇండియాకి నష్టపోయే పరిస్థితి లేదు, మీ నిష్పత్తి మీకే ఉంటుంది అని ఆ రోజు నుంచి చెప్తున్నారు. ఈ రోజు 50% నిష్పత్తి తీసుకొచ్చాం, ఎవరికి ఏ రాష్ట్రానికి నష్టం లేదు. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు ఏదో మిగిలిన ఉన్నాయి చూసారా, అది ఎవరెవరికో ఇచ్చేస్తారు మొత్తం అనేది కాదు. ఈ రోజు కూడా 550 ఉన్నాయి సార్, 543. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే
అప్పర్ లిమిట్ ఒకటి పెడతారు, దాని కిందనే ఉంటాయి మొత్తం, దానికి అవతల పోకుండా. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ ఒకటి రౌండింగ్ ఎర్రర్స్ అటు ఇటు కావాలంటే అప్పుడు పెంచలేదు, మళ్ళీ పార్లమెంట్ కి రావాల్సి వస్తుంది, మళ్ళీ ఏకంగా అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇక ప్రతి దాంట్లోనూ అబద్ధాలు. బీజేపీ ద్వేషంతో చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పొచ్చు, అది వదిలేయండి. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు 2026 తర్వాత ఇప్పుడు ఈ రోజు వీగిపోయింది చేపట్టి మనకు ఒక 50% ఎక్స్ట్రా వచ్చేది. మీరు ఇంకొకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు అందులో కూర్చున్న 543 మంది కదా ఇప్పుడు కూర్చున్న వాళ్ళు, మీరు ఒక్కటి నాకు చెప్పండి నిజంగా ఆ 543 మందిలో అరే మీలో 3వ వంతుగా అసలు సీట్లే దక్కవు అంటే వాళ్ళు సపోర్ట్ చేసి ఇస్తారా? ఒక్క నిమిషం సార్, ఇస్తారా? ఇప్పుడు నేను ఎమ్మెల్యేని ఉన్నాను సార్, నేను ఎంపీని ఉన్నాను, మీ పార్టీ ఆగండి, ముగ్గురం ఉన్నాము, కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, ఇంకో పార్టీయే కావచ్చు, ముగ్గురం ఉన్నాము, ఇప్పుడు మనము నలుగురం ఉన్నాము, ఇంకో ఇద్దరికి స్థానము, అంటే ఇక్కడ 6గురం ఉన్నాం అనుకోండి, ఇద్దరికి ముగ్గురికి స్థానం ఇవ్వాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమైంది ఇప్పుడు 1/3 50% ఇంకో ముగ్గురిని పెంచుకొని 9 చేస్తే ఆ వచ్చిన 3 సీట్లు మొత్తం మీద 6 సీట్లు ఇప్పుడు ఉన్న వాళ్ళకి, అంటే ఈ రోజు ఉన్న సీట్లలోనే 6 వేస్తే అసలు ఈ మాత్రం ఓట్లన్నా అంటే ఇక మా సైడ్ అయితే మాకు వచ్చేవి ఎనీవే కానీ, బట్ నేను చెప్తున్నాను ఒక్కరన్నా సపోర్ట్ చేసేవారు ఇంకా విద్వేషంతో వచ్చేవాళ్ళు. ఎందుకో చెప్తున్నాను, నా ఉద్యోగమే నాది పోతుంటే నేను ఎట్లా ఓటేస్తాను సార్? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్తున్నా, 543లో 1/3 రిజర్వ్ చేసుంటే ఆ సీట్లు మహిళలకి పలానప్పుడు మల్కాజ్కి మహిళలకి రిజర్వ్ చేసుంటే ఎవరు అడ్డుకుంటారు? ఎగ్జాక్ట్లీ ఎవరు అడ్డుకుంటారు సార్? ఆ 543 మంది ఉన్నారు కదా, వాళ్ళే ఓట్లేసి మాలో 3వ వంతుకి అసలు అవకాశమే ఉండొద్దు అని చెప్పి ఓట్లేస్తారనుకుంటున్నారా మీరు? ఏ దేశంలో జరిగిందో చెప్పండి. నేను చెప్తున్నాను, ఉన్న వాళ్ళము, మనం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళము, ఎంపీలు అయిన వాళ్ళము, మనమే బొంద తీసుకుంటామా అన్న టైప్ లో ఉండదా? 1/3 మన దాంట్లోనే మనకే సీట్లు రావు కదా, కొత్తగా మహిళలకు ఎవరికో వస్తాయి కదా, ఇప్పుడు అవుతుంది సార్. అందుకనే మనం ఎక్కువ చేసి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ అవుతున్నాయి, 20 ఏళ్ల తర్వాత 2 సార్ల తర్వాత అది మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా ఎస్సీ అభ్యర్థిని ఆయా పార్టీలు ఓడించేసుకుంటున్నాయా? ఏ పార్టీకి ఆ పార్టీ? మీరే చెప్పండి ఆన్సర్. చూసుకోండి, మీరు 2 ఉన్నాయి, మీరే నిలబెట్టారు. రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను, మహిళలనే ఇప్పుడు 1/3 అన్నారు కదా, ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక మనిషి రమేషో సురేషో ఒక ఆయన ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు మహిళలకు అది రిజర్వేషన్ ఇచ్చారు. అది 1 టర్మ్ ఉంటుందా 2 టర్మ్స్ ఉంటుందా తర్వాత విషయం. ఇప్పుడు ఏంటంటే ఆ బిల్లులో అయితే మనం ఉన్న సీట్లలోనే చేయబట్టి నాకు ఇంకొక సీటుకు పోవడానికి ఉండదు, వాడుంటాడు వీడుంటాడు, అందరికీ అన్ని వీలు పడవు సార్. అప్పుడు ఏమవుతుందంటే నిజంగానే మా పార్టీ గెలవకపోయినా అవతల పార్టీ గెలిచినా నాకు ఇది వేకెంట్ ఉంటుంది నెక్స్ట్ టర్మ్ లో ఒకవేళ షిఫ్ట్ అయితే అన్న టైప్ లో ఉంటుంది. అంటే నేను అనేది ఏ ఎంపీ కూడా తన మరణ శాసనాన్ని తానే రాసుకోడు సార్. అడుగుతున్నాను సార్, అది బేసిక్ లాజిక్. స్ట్రైట్ గా బీజేపీ క్యాండిడేట్ ఓడించుకుంటే కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే మహిళలు అయితే వస్తారు కదా సార్. ఒక్క విషయం సార్, నేను అంటున్నాను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అందులోనే ఇప్పుడు కొత్తగా కంప్యూటర్లు వచ్చినాయి కాబట్టి మనలో మనమే 1/3 తగ్గించుకునేది ఎవడన్నా చేస్తాడా చెప్పండి? కంప్యూటర్లతో మీకు 2 నిమిషాలు కొన్ని టాపిక్ వదిలిపెట్టండి, మీరు ఏమన్నా అనుకోండి, కానీ మీకు కామన్ గా హ్యూమన్ సైకాలజీ మనకు అర్థం కావట్లేదు. నీ దగ్గరది తీసుకుని ఇంకొకటికి పెడతా అనే దానికిను, అరే కొత్తగా తయారు చేసి తీసుకొచ్చి వాళ్ళకి పెడతాను అనే దానికిను, కొత్తగా తెచ్చి పెడతా అన్న దానికే నీకు అభ్యంతరం ఉంటే నీదే తీసేసి పెడతా అంటే ఇంకెంత ఒక్కటి, అదొక పాయింట్ వదిలేండి. ఇప్పుడు 2026ది వీరు కూడా చాలా రామకృష్ణ గారు లక్ష్మీనారాయణ గారు చాలా సంతోషంగా 2026 ఆల్రెడీ మొదలైపోయింది సార్ అని అన్నారు. అవును, దాని తర్వాత డిలిమిటేషన్ అవ్వాలి రాజ్యాంగబద్ధంగా. అసలు మీరు పెట్టిందే కదా సార్ 26కి, మీరు వాళ్ళని తిడుతున్నారు, మీరే లింక్ పెట్టారు 26కి. ఆగండి సార్ ఒక్క నిమిషము, డిలిమిటేషన్ అయితే జరగాలి కదా. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు సహాయంలో 25 ఏళ్లే కదా ఫ్రీజ్ చేసింది, డిలిమిటేషన్ అయితే జరగాలి కదా. మీరు ఇంకొక 25 నన్ను ఫిల్ చేయనివ్వండి సార్. ఈ డిలిమిటేషన్ ఇప్పుడు రేపు ఇదవుతుంది, ఏది మన 2026 సెన్సస్ అవుతుంది. సెన్సస్ అయిపోయిన తర్వాత ఆ సెన్సస్ ని ఇగ్నోర్ చేస్తూ అవుతుందా, లేకపోతే దాంతోటే అవుతుందా? దాంట్లో మళ్ళీ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, దాంట్లో మళ్ళీ ఇప్పుడు కులాల వారీగా ఇదంతా వచ్చింది చూసారా, ఇదంతా కూడా డిలిమిటేషన్ అప్పుడు మళ్ళీ ఇదే సమస్య వస్తుంది. ఇప్పుడు బీసీలకు ఇంకొంచెం రిజర్వ్ చేయాలి, ఉమెన్కి ఇది రిజర్వ్ చేయాలి అన్న టైప్లో డిమాండ్స్ వస్తాయి కదా.
నిజంగానే వారి మనశ్శాసనం వారే వేసుకుంటారు అని చెప్పి మీరు ఏ పార్టీ గురించి పార్టీ అంటున్నాం ఏ పార్టీలో ఉన్న ఎంపీలైనా కానీ వారు అనుకుంటారు అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి ఏమైంది అందుకోసం- డిఫాల్ట్ చేశారా? డిఫాల్ట్ ఏం చేస్తారంటే అప్పుడు 70 కోట్లు ఉన్నది, ఇప్పుడు 145 కోట్లు అయింది. చలో బై ఇక 2026 దాని ప్రకారం ఏమైతే అది అయింది అని చెప్పి ఇప్పుడున్న వ్యవస్థలో మెజారిటీ అంటున్నారు కదా మీరంతా. మళ్ళీ అనుకుంటే మనకి ఈ రోజు వచ్చే నిష్పత్తి సేమ్ ఉంది చూసారా సార్. సౌత్ లూజ్ అవుతుంది. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే బై డిఫాల్ట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తోందో ఆ పద్ధతి ప్రకారం రీసెంట్ గా అయినా వీరు అంటున్నారు కదా, అరే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ అని కాంగ్రెస్ వారే అంటున్నారు కదా. అది అయిపోతుంది, అంతం కూడా అవుతుంది. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఓట్ షేర్ ఇది జనాభా లెక్కల ప్రకారం మనకు సీట్లు వస్తే మనకు తక్కువ వస్తాయి అనేది మీకు తెలుసు. నిష్పత్తి తగ్గుతుంది. ఒక్క నిమిషం లెట్స్ ఫినిష్. చెప్పండి. రెండోది, ఇప్పుడు మొత్తం మీదనైతే ఈరోజు మహిళలకి మళ్ళీ 34 వరకు వెయిట్ చేయాల్సిన ఎవరంగా ఏం చేశారు? నాకు అది కావాలి. ఈరోజు బిల్లు తీసుకొచ్చింది ఏది 29 నుంచి వారికి ఇద్దామని చెప్పి ఎవరు అన్యాయం చేశారో ఆ ఎస్లు నో అంటారో. ఇప్పుడు 23లో అక్కడ ఎస్లు ఎక్కువ ఉన్నాయి సార్. అది చెప్తున్నాను సార్, అది ఎస్లు నో అంటారో నోని ఎస్ అంటారో మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే 34 రైట్, 29కి అడ్వాన్స్ చేద్దామన్నాము. ఇప్పుడు ఆడ నో వేసి వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ వల్లనైతే 29 అయ్యేది అంటే మీ ఇష్టం. కానీ basic stuff చెప్తున్నాను. 29కి అయితే 29 ప్రశ్న అడిగారు. 2023 సెప్టెంబర్ మీరు ఏదైతే అందరూ ఓకే చేసి ప్రెసిడెంట్ ముద్ర పడిందో ఆ బిల్లులో ఈ డీలిమిటేషన్ కి 2026 సెన్సస్ కి లింక్ అన్నది ఒక పదం తీసేయండి. 543కి 24లోనే చేసి ఉండొచ్చు, 29లో లింక్ తీసేయండి అని అప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు వాళ్ళు ఎవరైతే సమర్థించారో వాళ్ళే ఇప్పుడు 50% అయితే మీరు ఒప్పుకుంటారు కదా. సౌత్ కి అయితే ఇప్పుడు తీరని అన్యాయం జరుగుతుంది.